ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ లుక్ బై సుజాత. ఈ రోజు వీడియో వచ్చేసి మన హ్యాండ్ క్రాఫ్ట్ తోని హ్యాంగింగ్ ఎలా చేసుకోవాలో, డెకరేషన్ ఐటమ్స్ లాగా డెకరేషన్ కి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఏమేమి కావాలో. కార్డ్బోర్డ్, 2 కలర్స్ ఉలెన్ థ్రెడ్స్, బ్యాంగిల్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, పెన్, సీజర్, గ్లూ గన్, గ్లూ, డెకరేషన్ కోసం అని పూసలు, ఫ్లవర్స్ టైప్వి, కొన్ని 0 సైజ్ పూసలు. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ కార్డ్బోర్డ్ తీసుకొని దీనిపైన లవ్ సింబల్, చూడండి పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇలా మనకి లవ్ షేప్ వచ్చే వరకు కట్ చేసుకొని మళ్ళీ మిడిల్లో 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మిడిల్లో కట్ చేసుకోవాలి ఒకసారి. చూసారు కదా, ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముడి వేయకుండా లాక్ అయిపోతుంది. తర్వాత ఇలా నీట్గా కంప్లీట్ ఇదంతా ఉలెన్ థ్రెడ్తో చుట్టేయాలి మనం, ఇది కనిపించకుండా. చూడండి ఇలా నీట్గా అనుకుంటా 2 సైడ్స్ కూడా ఈక్వల్గా నీట్గా రావాలి. చూడండి ఆల్మోస్ట్ హాఫ్ వరకు అల్లేసాము. చూడండి ఇలా కంప్లీట్గా ఈవెన్గా ఎలా చేసుకున్నాము. సరే కదా, ఇప్పుడు ఫ్లవర్స్ చేసుకుందాం. లవ్ సింబల్కి మొత్తం మనం ఉలెన్ థ్రెడ్ చుట్టేసాం కదా, ఇప్పుడు ఫ్లవర్స్ చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇంకొక కలర్ థ్రెడ్ తీసుకొని, ఉలెన్ థ్రెడ్ తీసుకొని పెన్ తీసుకున్నాను. పెన్కి ఇదిగోండి ఇలా పెట్టుకొని, ఇదిగోండి ఇలా ఇంకొక మన చిటికెన వెళ్తాను ఇలా అని, ఇదిగోండి పైన పైన చుట్టాలి. గట్టిగా ఇట్లా లాగి పట్టినట్టు చుట్టొద్దు, జస్ట్ ఇలా పైన పైన అని ఇక ఇలా కిందికి అనండి, జస్ట్ ఇలా పైన పైననే. చూసారు కదా, ఇదిగోండి ఇటు ఇటు ఇట్లా
మెల్లిగా ఇలా తీసే. చూసారు కదా, ఇదండి. ఇప్పుడు హ్యాంగింగ్ కోసం బ్యాంగిల్స్ కి థ్రెడ్ అనేది ఇదిగోండి ఇలా పట్టేసుకొని టైట్గా ఇలా క్రాస్లో తీసుకోవాలి. టైట్గా ముడేసుకోవాలి, ఎందుకంటే ఈ ఉలెన్ థ్రెడ్ అనేది తొందరగా లూజ్ అవుతుంది కాబట్టి మనం ముడ అనేది కొంచెం టైట్గా వేసుకోవాలి. చూసారు కదా బ్యాంగిల్స్, ఫ్లవర్స్. ఇప్పుడు ఇది కొని ఈ బ్యాంగిల్ మధ్యలో నుండి తీసుకొని, ఇది ఉలెన్ థ్రెడ్ కదా, ఉలెన్ థ్రెడ్లో నుండి అంటే డబుల్ వేస్తే దొడ్డు వస్తుంది కదా, ఉలెన్ థ్రెడ్ మిడిల్లో నుండి ఇది ఉండి ఇలా తీసుకుంటే ఇలా లాక్ అయిపోతుంది. తర్వాత ఈ ఫ్లవర్ టైప్ చెప్పాను, చూపించాను కదా ఇంతకుముందు, ఇది చూడండి ఎగ్జాక్ట్ అలా ముడేయడం వల్ల ఈ బ్యాంగిల్ పైనే నీట్గా వస్తుంది చూడండి ఫ్లవర్. తర్వాత కొన్ని పూసలు ఒక 8 or 10. ఇది ఇలా మళ్ళీ మిడిల్ పీస్ ఇది కొంచెం బాల్లో ఉంది చూడండి, కొంచెం ఇట్లా క్రిస్టల్ ఉంది. మళ్ళీ ఒక 5-6. లాస్ట్లో మళ్ళీ ఇది చూసారు కదా, సేమ్ ఇంకొకటి మిగతా 2 ఇలా చేయాలి, ఎందుకంటే ఇవి సైడ్స్కి వస్తాయి కదా, ఇది వచ్చేసి మిడిల్లో వస్తుంది కాబట్టి ఇది చూపించాను. ఇలా గ్లూ గమ్తో ఇలా స్టిక్ చేస్తున్నాము. ఇదండి ఇలా లవ్ సింబల్స్ కూడా
థ్రెడ్ డబుల్ కట్ చేసుకొని ఇదిగోండి ఇలా గ్లూ అప్లై చేసి చూసారా ఇదిగోండి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.